హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మళ్ళీ కాటన్ ఫ్యాబ్రిక్‌లో ప్రింటెడ్ అండి. అది కూడా నేను అజ్రక్ ప్రింట్‌లో చేపిచ్చాను. సూపర్‌గా ఉంది. కలర్ అయితే ఇంకా బ్లాక్ కలర్ కాబట్టి ఎవర్ గ్రీను నచ్చదు అనే వాళ్ళే ఉండరు. అజ్రక్ ప్రింట్ అంటేనే మనకి బ్లాక్, మెరూన్, బ్లూ ఇలాంటి కలర్స్‌లో వస్తాయి. బ్లాక్ అయితే ఇంకా సూపర్ అండి. అందులో మనకి వంక పెట్టడానికి కూడా ఉండదు. అలాంటి కాంబినేషన్స్‌తో నేనైతే ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను. ఈ ఫ్యాబ్రిక్ చూపించే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్‌లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్‌గా, యూనిక్‌గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే తక్కువ ప్రైస్ పెట్టామనేసి ఏదో చీప్ క్వాలిటీ, ఏదో నార్మల్ ఫ్యాబ్రిక్స్ అయితే కాదండి. మన దగ్గర మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాం కాబట్టి ఈ ప్రైజెస్‌లో ఇస్తున్నాను తప్ప క్వాలిటీ తక్కువ ఏమి ఉండదు. మీరు అట్లా ఎక్స్‌పెక్ట్ చేసి కొంతమంది పర్చేస్ చేస్తున్నారు కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే మనకి చాలామంది పర్చేస్ చేసి అసలుకి ఫ్యాబ్రిక్ వస్తుందో లేదో 100 రూపీసే పెట్టారు కాబట్టి అసలు వీళ్ళు చీటర్సా, ఫ్రాడ్సా, అది డెలివరీ అయ్యే వరకు మా తలప్రాణం తోక్కొస్తుందండి వాళ్ళతో. కొంతమంది తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. మిగతా వాళ్ళ రెస్పాన్స్ మాత్రం సూపర్, అసలు చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. నేను అసలు మెన్షన్ చేయట్లేదు కానీ హోల్సేల్ ప్రైజెసే అండి. ఎందుకంటే నాకు హడావిడిగా చెప్పుకోవడం, ప్రమోషన్స్ చేసుకోవడం ఇదంతా కూడా ఇష్టం ఉండదు. మనం ఇచ్చే క్వాలిటీ బాగుంటే ఎప్పటికైనా రెగ్యులర్ కస్టమర్స్ అవుతారు. మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి కానీ ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని నా దృష్టిలో అని అనుకుంటాను. అందుకని ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదు. ప్రైజెస్ అంత మంచి ప్రైజెస్లో ఇస్తున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు అలానే ఉంది. మంచి మంచి డిజైన్స్ చేయడానికి మీరు సపోర్ట్ కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 100% కాటన్లో వస్తుందండి. మంచి క్వాలిటీలో సూపర్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. మనకి ఫ్యాబ్రిక్ కూడా అన్నిట్లాగానే ఫ్యాబ్రిక్ రాగానే చెక్ చేశానండి. మీకంటే ముందు నాకే డౌట్స్ ఉన్నాయి. నేను అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకుంటాను. నేను ఆర్డర్ చేసేటప్పుడు ఎలా ఆర్డర్ చేశానో అదే వచ్చిందా లేదా అని కూడా నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. అదేవిధంగా ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను వాష్ చేశానండి. ఎప్పటిలాగానే వాష్ చేసి ఆ తర్వాతనే నేను స్టిచ్చింగ్కి అయితే ఇచ్చాను. బ్లాక్ కలర్ కాబట్టి మనకి డార్క్గా ఉంది, వెంటనే కలర్ పోతుందేమో అంటే టెన్షన్ అయితే అవసరం లేదు. చూడండి, మీకు వాష్ చేసిన ఫ్యాబ్రికే చూపిస్తున్నాను. ఇలా మనకి వాష్ చేసి నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నాను. బేస్ కలర్ వచ్చేసి మొత్తం బ్లాక్ అండి. ప్యూర్ బ్లాక్ పైన అజ్రక్ ప్రింట్, మెరూన్ అలాగే బీజ్ కాంబినేషన్స్తో ఇలా ప్రింట్, ఆపోజిట్లో మనకి ఇలా ప్రింట్ వస్తుంది. సూపర్గా ఉంటుంది. సింపుల్ డిజైన్, ఎవరికైనా కూడా వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. డిజైన్ వైజ్గా కూడా బాయ్స్కి కుర్తాస్ లాగా, గర్ల్స్కి లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, స్ట్రైట్ కుర్తాస్, సింపుల్ ప్లాజో మనకి కుర్తీస్ వస్తున్నాయి కదా, అలా అయినా, లేదంటే ప్లాజో క్రాప్ టాప్స్, లేదంటే మనకి ధోతి పైజామా లాగా డిజైన్ చేసుకొని చిన్న పెప్లం టాప్ కానివ్వండి, అలా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. గర్ల్స్ బాయ్స్ ఉన్నారనుకోండి, ఇంట్లో పిల్లలు అన్న చెల్లెలు ఉన్నట్లయితే వాళ్ళకి కాంబో లాగా చేయాలనుకుంటే ఇది వచ్చేసి కుర్తా లాగా, అలాగే గర్ల్స్కి వచ్చేసి మనకి పెప్లం టాప్ ఉంటుంది కదా, అలా డిజైన్ చేసుకొని కింద మనకి సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి ధోతి పైజామా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. మంచి బడ్జెట్లో సూపర్ డ్రెస్ అయితే వస్తుందండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే జస్ట్ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసుకుంటే స్టిచ్చింగ్ కాస్ట్ కూడా ఉండదు కాబట్టి ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదు. అంత పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది. మీకు రిఫరెన్స్ డ్రెస్ కూడా నేను డిజైన్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. బ్లాక్ కలర్, దానిపైన ప్రింట్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. అలాగే ఫీడింగ్ లాగానే నేను డిజైన్ చేసుకున్నాను. ఫ్రాక్ వచ్చేసి మొత్తం షార్ట్ ఫ్రాక్ లాగా చేసుకున్నానండి. ఇలా మనకి ఫుల్ ఫ్లేర్ వస్తుంది. చూడండి, మొత్తం ఫ్లేర్ అంతా కూడా ఫుల్ సర్కిల్లో వచ్చేసి మనకి కింద ప్లీట్స్ మాత్రం ఒక 12 ఇంచెస్ దాకా ప్లీట్స్ అయితే ఇచ్చాను. అలాగే మనకి పైన యోక్ పార్ట్లో వచ్చేసి ప్రిన్స్ కట్లో కనిపించకుండా యాజ్ యూజువల్ జిప్స్ అయితే పెట్టించుకున్నాను, ఫీడింగ్కి కూడా యూజ్ అయ్యే విధంగా. అలాగే మనకి ఫుల్ స్లీవ్స్ అండి, నార్మల్ నెక్ కూడా నార్మల్ నెక్. ఇలా హెవీగా ఏం డిజైన్ చేయలేదు, సింపుల్గా చాలా నచ్చింది నాకైతే. ఫ్లేర్ కూడా ఎక్కువ ఉంటేనే నాకు నచ్చుతుంది. అలాగే ఈ డ్రెస్కి ఎంత మీటర్స్ పడుతుందని కూడా చాలామంది అడుగుతున్నారు కదా. 6 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఫుల్ స్లీవ్స్ రావాలి, ఫుల్ సర్కిల్ రావాలి, అలాగే ప్లీట్స్ కూడా వస్తాయి కాబట్టి 6 మీటర్స్ అయితే పడుతుంది. యావరేజ్గా మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు ప్లీటెడ్ మోడల్ సింపుల్గా స్టిచ్ చేసుకుంటాము అనుకుంటే యోక్ పార్ట్కి ఒక 1 మీటర్, కింద మనం స్ట్రైట్ కట్లో జస్ట్ ప్లీట్స్ యాడ్ చేసుకుంటూ ఒక 3 మీటర్స్, టోటల్గా 4 మీటర్స్లో సింపుల్ ఫ్రాక్ కూడా అయిపోతుంది. షార్ట్ ఫ్రాక్లు అనుకుంటే మనకి 3-4 మీటర్స్లో సరిపోతుంది.
పిల్లలకైతే 2 to 3 మీటర్స్ అలా తీసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. బాయ్స్కి కుర్తా అనుకున్నారనుకోండి, పెద్దవాళ్ళకైతే ఒక 3 మీటర్స్, పిల్లలకైతే ఒక 2 మీటర్స్ అలా తీసుకోండి సరిపోతుంది. మన డిజైన్ని బట్టి కూడా మనం డిజైన్ చేసుకోవాలి కదా. మనకి ప్రింట్ అయితే ఇలా వచ్చిందండి, ఇలా మనకి వర్టికల్లో వచ్చింది ప్రింట్. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ మాత్రం 6 మీటర్స్ అయితే పట్టింది. సూపర్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, కాటన్ కాబట్టి ఏ సీజన్కైనా యూజ్ అవుతుంది. అది కూడా 100 రూపీస్కి మీరు ఎక్కడ కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే పర్చేస్ చేయలేరు. అది మాత్రం నేను పక్కా చెప్పగలను. అజ్రక్ ప్రింట్ చాలా ట్రెండీగా ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ 100% కాటన్లో వస్తుంది కాబట్టి 100 రూపీస్లో మాత్రం మీకు ఎక్కడ దొరకదండి. ఇది నా ఛాలెంజ్ అనుకోండి. నేను మెన్షన్ చేయట్లేదు కానీ హోల్సేల్ ప్రైజెసే అండి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.